జానీ మాస్టర్ భంగమానం కేసులో బెయిల్ మంజూరైంది ఒక 6 రోజులకి. ఈ 6 రోజుల తర్వాత మళ్ళీ జానీ మాస్టర్ని కస్టడీలోకి తీసుకుంటారు. మళ్ళీ కోర్టులో ప్రవేశపెడతారు. ఇంతకీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్న అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే జానీ మాస్టర్ డ్రైవర్ సృష్టి వర్మ. జానీ మాస్టర్ డ్రైవర్ సృష్టి వర్మ ఫోన్ కాల్ లీక్ అయింది. వీళ్ళు మాట్లాడుకున్న కాల్ రికార్డులో ఏముంది? వీడియో చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. సృష్టి వర్మ డ్రైవర్తో ఏం మాట్లాడిందంటే, నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టం, మాస్టర్ని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఆయనకు చెప్పినప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడటం లేదు, దూరం పెడుతున్నాడు, ఇంతకీ నా తప్పేంటి? ఇది ఆ వీడియో కాల్లో ఉన్న సారాంశం ఏదైతే ఉందో అది ఇది. ఇప్పుడు ఫోక్సో చట్టం కింద అసలు బెయిలే రాదు అన్నారు, కానీ బెయిల్ వచ్చింది. అంటే ఫోక్సో చట్టం దేనికి వర్తిస్తుంది? మైనర్ బాలికను భంగమానం చేసినందుకు. అంటే ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి మైనర్గా ఉన్నప్పుడు భంగమానం చేయలేదు, లేదా అసలు ఆధారాలే లేవు, లేదా ఆమె ఒప్పుకుంది, నువ్వు ఆమె కావాలని చేయించుకుంది అని దానికి అర్థం. ఇంకోటి ఏంటంటే అసలు జానీ మాస్టర్ తప్పే లేదు. ఎందుకంటే సృష్టి వర్మనే ప్రేమిస్తున్నాను, జానీ మాస్టర్ కావాలి అని కోరుకుంటుంది. కానీ జానీ మాస్టర్ దూరం పెట్టడం వల్ల బాధపడి కోపం వచ్చి విసుగు చెంది జానీ మాస్టర్కి అగెన్స్ట్గా నన్ను భంగమానం చేశాడు చాలాసార్లు అని కేసు పెట్టింది. ఇక్కడ ఇంకో మడతలో కెడితే ఏంటంటే జానీ మాస్టర్ తరపున జానీ మాస్టర్ భార్య ఉంది, అభిమానులు ఉన్నారు, కొన్ని ఉన్నాయి. కానీ సృష్టి వర్మ తరపున కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. వై? సృష్టి వర్మని గాలికి వదిలేశారు. సృష్టి వర్మకి జానీ మాస్టర్ కంటే ముందే 2-3 అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది. వాళ్ళతో గొడవలతో సతమతం అయిపోతున్నప్పుడు జానీ మాస్టర్ దగ్గరుండి ఈ పంచాయతీ అంతా చేశాడు. సృష్టి వర్మని జానీ మాస్టరే దగ్గరుండి సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడు. ఇలా చేయడం వల్ల జానీ మాస్టర్ మీద విపరీతమైన ఇది పుట్టి జానీ మాస్టర్తో లివింగ్ రిలేషన్లో ఉండింది. ఏదో మరి ఏం జరిగిందో ఏమో జానీ మాస్టరు దూరం పెట్టాడు అని జానీ డ్రైవర్తో మాట్లాడింది. ఇది వాయిస్ కాల్లో ఉన్న సారాంశం. మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది, బయట తిరుగుతున్నాడు జానీ భాష. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.